మనిషికి దేవుడిచ్చిన బహుమానమే కస్తూరి. ఈ ప్రకృతి ఆ నింగి నుంచి ఈ నేల నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఓడేగే దారులు ఒకటి, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి? అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు, తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువు అవుతావమ్మా. దిగులు రంగే అనుకు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటి లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను లేపి, ఆ కదలికి ఉదయం అనుకోమా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటి, సాయంత్రం అయినట్టేనమ్మా. నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై, పలికిన పలుకులు నీకులుకైతే, పిలవు నీవే రవిని నేనే, కలువ నీవే శశిని నేనే. ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటూ, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఓరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి.